ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఇప్పుడు సంఘర్షణలు మరో లెవెల్కు వెళ్తున్నాయి. ఇది ఆగేలా అయితే అస్సలు కనిపించడం లేదు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎత్తుకు పై ఎత్తులు నడుస్తున్నాయి. క్షిపణులు, డ్రోన్స్తో రెండు దేశాల మధ్య కూడా ప్రతి దాడులు నడుస్తున్నాయి. ఇరాన్లోని సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తోంది. ఇక ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా అదే రేంజ్లో రియాక్ట్ అవుతోంది. ఇజ్రాయెల్పై మిసైల్స్ను ప్రయోగిస్తోంది. ఇరాన్ జరిపిన దాడుల్లో జెరూసలంలోని అమెరికా ఎంబసీ స్వల్పంగా దెబ్బతింది. ఇరాన్ ప్రయోగించిన మిసైల్ యుఎస్ ఎంబసీ సమీపంలో పడింది. దీంతో రాయబార కార్యాలయానికి స్వల్ప నష్టం వాటిల్లినట్టు ఇజ్రాయెల్లోని అమెరికా రాయబారి తెలిపారు. దీంతో ఎంబసీ మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇన్ఫాక్ట్ న్యూక్లియర్ బాంబ్కు సంబంధించిన డిజైన్ ప్రాసెస్కు కీలక ప్రయోగం ఇరాన్ చేసింది అన్న సమాచారం ఇజ్రాయెల్కు చేరింది. దీంతో టెహ్రాన్ తలుచుకుంటే కొన్ని వారాల్లోనే అణుబాంబును రూపొందించగలదని నిర్ధారణకు కూడా వచ్చింది. ఇక ఏమాత్రం ఆగినా సరే తమ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని గుర్తించిన ఇజ్రాయెల్ ముందస్తు దాడులకు దిగిందని అంటున్నారు. న్యూక్లియర్ వెపన్ను ప్రయోగించినందుకు ఇటు వీలుగా పరికరాలను అమర్చేందుకు అన్ని అస్త్రాలను కూడా ఇరాన్ ఇప్పుడు రెడీగా చేసుకుంటోంది అనేది వాళ్ళు గుర్తించారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం మరింత శుద్ధి చేస్తే 9 అణుబాంబుల తయారీకి సరిపోతుందని అటామిక్ ఎనర్జీ సంస్థ ఇటీవలే ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చింది. అందుకే ఇజ్రాయెల్ అలర్ట్ అయ్యి దాడులు మొదలుపెట్టింది అంటున్నారు. అందుకే ఇజ్రాయెల్ తొలి దాడిలోనే అనుభవజ్ఞులైన ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను హతమార్చింది. ఇక అటు ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్కు చెందిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ జనరల్ మొహసిన్ రిజాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై పాకిస్తాన్ తమకు హామీ ఇచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు టర్కీ, సౌదీ, పాకిస్తాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మెహసీన్ అన్నారు. అయితే ఇరాన్ చేసిన ఈ ప్రకటనను పాక్ ఖండించింది. తాము అలాంటి కమిట్మెంట్ ఏది కూడా ఇవ్వలేదంటూ కూడా పాకిస్తాన్ రక్షణ శాఖ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అణు ఆయుధాలను కేవలం తమ ప్రజలు, తమ దేశ రక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తామంది పాక్. అయినప్పటికీ కూడా ఇరాన్కు తమ సపోర్ట్ మాత్రం ఎల్లప్పటికీ ఉంటుందని చెప్పుకొచ్చింది. రైట్, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ టెన్షన్ వాతావరణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇటు వి హ్యావ్ అ గెస్ట్ విత్ us మనతో మాట్లాడడానికి అనలిస్ట్ ఉన్నారు కోటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే. సో ప్రెసెంట్ మనం చూస్తున్నాము హై టెన్షన్ కనిపిస్తోంది. న్యూక్లియర్ బాంబ్స్ గురించి చర్చించుకుంటున్నారు. న్యూక్లియర్ బాంబ్ తయారీకి సిద్ధంగా ఉంది అంటూ కూడా మాట్లాడుతున్నారు. నిజంగానే ఈ వార్లో న్యూక్లియర్ బాంబ్ని వాడే అవకాశం ఉంది అనుకోవాలా అండి? అసలు ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనుకోవాలి? World War III వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవాలా? World War III వస్తుందా లేకపోతే ఈ యుద్ధంలో అణుబాంబును వాడతారా అనేటువంటి అంశాలు ఒకటైతే, ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితుల్లో ఏ దేశానికైనా అణుబాంబుని తయారు చేసేటువంటి హక్కు, ఆత్మరక్షణకి అణుబాంబును తయారు చేసే హక్కు ఉందనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం అనేటువంటిది ఐక్యరాజ్య సమితి గతంలో ఆమోదించింది. భారత్తో సహా అనేక దేశాలు ఆ ఒప్పందం మీద సంతకం చేయలేదు. ఎందుకు అంటే ఇప్పటికే అణ్వస్త్రాలు తయారు చేసినటువంటి దేశాలకి అది గుత్తాధిపత్యం వస్తుంది. వాళ్ళు ఏ దేశాన్నైనా బెదిరించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని తయారు చేయడానికి ఆత్మరక్షణ కోసం మాకు హక్కు ఉందని చెప్పేసి ఆ రోజు భారత్ వాదించింది. ఆ వాదన సరైంది. అదే వాదన, అదే హక్కు ఇరాన్కి కావచ్చు లేదా మరొక దేశానికి కూడా ఉందనేది మనం గమనించాలి. అయితే ఇరాన్ చేపట్టినటువంటి అణు కార్యక్రమాన్ని మీరు వాయిదా వేసుకోండి, మీకు మేము సాయం చేస్తాము, ఇతర విధాలుగా సాయం చేస్తామని చెప్పేసి అదే ఇరాన్ తోటి అమెరికా చేసుకున్నటువంటి ఒప్పందం నుంచి 2018లో ఇదే డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా వైదొలిగారు.
వైదొలిగిన తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కొనసాగించి ఇటీవల వచ్చినటువంటి వార్తల ప్రకారం అవేమీ నిర్ధారణ అని చెప్పలేము, కానీ వచ్చినటువంటి వార్తల ప్రకారం కొన్ని బాంబుల తయారీకి అవసరమైనటువంటి శుద్ధి చేసినటువంటి యురేనియం వాళ్ళ దగ్గర ఉన్నదని, అదేవిధంగా ఆ బాంబుల్ని ఎట్లా తయారు చేయాలో, తయారు చేసిన తర్వాత మళ్ళా ఎట్లా విడదీయాలో, లేదా వేరే చోటకి బాంబులు ఒకవేళ వేయాల్సి వస్తే వేరే చోటకి ఎట్లా తరలించాలో, అక్కడ మళ్ళా ఎట్లా బాంబుల్ని అసెంబుల్ చేయాలో అనేటువంటి పరిజ్ఞానం మొత్తం ఇరాన్ సంపాదించుకుంది అనేటువంటి వార్తలు వచ్చినప్పుడు గత ఏడాదే జో బైడెన్ నాయకత్వంలో ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వము ఇరాన్ మీద దాడి చేయించడానికి ఇజ్రాయెల్ని పురికొల్పిందని వార్తలు వచ్చాయి. అయితే అమెరికాలో జరుగుతున్నటువంటి ఎన్నికల కారణంగా దాని మీద ఎలాంటి ప్రభావం పడుతుందో, అది ఏమన్నా నష్టమా లాభమా అనేటువంటి లెక్కలు వేస్తున్నటువంటి జో బైడెన్ ప్రభుత్వం అప్పుడు వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, ట్రంప్ అధికారానికి వచ్చాడు కనుక ట్రంప్ ఆదేశాల మేరకు లేకపోతే అమెరికా ఆదేశాల మేరకు ఇజ్రాయెల్ దుర్మార్గమైనటువంటి దాడి చేసింది అనేది నా అభిప్రాయం. అందువలన అణుబాంబును కలిగి ఉండేటువంటి హక్కు ఇరాన్కి ఉన్నది, ఏ దేశానికైనా ఉన్నది. అణ్వస్త్ర నిరోధక ఒప్పందం మీద సంతకం చేయని ప్రతి దేశం కూడా అలా చేయొచ్చు. అయితే మీరు అన్నట్టుగా చెప్పండి. చూస్తే ఇస్లామిక్ ఆర్మీ ఏర్పాటుకు సంబంధించి కూడా ఒక రకమైన వాదన వినిపిస్తోంది. టర్కీ, సౌదీ, పాకిస్తాన్ వీళ్ళంతా కూడా ఏకమై ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఇటు టర్కీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇది ఎంతవరకు జరిగే అవకాశం ఉంది అనుకోవాలి? ఇరాన్ ప్రతిపాదించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రపంచ పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి మతపరమైనటువంటి అలయన్స్ ఏర్పడేటువంటి అవకాశాలు 100% లేవు. అదేవిధంగా ఎవరైనా అణుబాంబులు ఇరాన్ తయారు చేసినా, లేకపోతే ఆల్రెడీ ఇజ్రాయెల్ చెప్పకపోయినప్పటికీ ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, లేదా బహిరంగంగా ప్రకటించినటువంటి పాకిస్తాన్ కానీ భారత్ కానీ మరొక అణుబాంబులు కలిగినటువంటి దేశం ఏది కూడా బాంబులతోటి యుద్ధాలు చేసేటువంటి పరిస్థితి ఇవాళ లేదు అనేది కూడా మనం గమనించాలి. సో ప్రెసెంట్ చూస్తున్నాం న్యూక్లియర్ రియాక్టివ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ న్యూక్లియర్ యురానియం ఏదైతే ఉందో యురానియంని శుద్ధి చేస్తే ఎక్కువ శాతంలో న్యూక్లియర్ బాంబ్స్ని అటు చేయొచ్చు అనేది ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇది నిజమేనా అండి? ఒక ఇజ్రాయెల్ వాదించడమే కాదు, అణు విద్యుత్ కేంద్రాలు కలిగి ఉన్నటువంటి ఏ దేశమైనా కానీ ఆ అణు విద్యుత్ కేంద్రాల్లో యురేనియం అనేటువంటిది శుద్ధి చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఒక చాకు ఉన్నది లేదా ఒక కత్తి ఉన్నది, ఆ కత్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తే మామిడికాయలు కోసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా ముళ్ళ కంపల్ని నరికేయచ్చు, లేకపోతే కూరగాయలు కోసుకోవచ్చు. అదే ఒక సంఘ వ్యతిరేక చేతిలో కనుక కత్తి కానీ చాకు కానీ పడితే దాన్ని మర్డర్లు చేయడానికి లేదా ఇతరులను బెదిరించడానికి కూడా ఉపయోగించవచ్చు. అందువలన అణు విద్యుత్ కేంద్రాలు కలిగినటువంటి ప్రతి దేశం కూడా యురేనియాన్ని శుద్ధి చేయడానికి అవసరమైనటువంటి కనీస వసతులను కలిగి ఉంటుంది. అది బాంబులకు తయారు చేస్తారా లేకపోతే విద్యుత్కు ఉపయోగిస్తారా అనేటువంటిది ఆయా దేశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ని నిరంతరం మేము లేపేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాము అని చెప్పేసి నిరంతరం ఇజ్రాయెల్, అమెరికా ఈ దేశాలన్నీ కూడా బెదిరిస్తున్నటువంటి పూర్వరంగంలో ఆత్మరక్షణ కోసం ఇరాన్ అణుబాంబును తయారు చేసుకునేటువంటి హక్కు కలిగి ఉన్నది అనేది మనం గమనించాలి. అటువంటి ప్రయత్నాలే ఉన్నది అని కూడా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు మాతో జాయిన్ అయినందుకు. సిఎస్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్కి సంబంధించి టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. మరి అక్కడ మొత్తం సిచ్యువేషన్ ఇన్ కంట్రోల్ ఎప్పటి వరకు వస్తుందో కూడా వేచి చూడాలి. సో ఇది వాటి బిగ్ 7లో 7 టాపిక్స్. నెక్స్ట్ బిగ్ 7లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.